పుష్ప 2 టికెట్ల ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్కు అదనంగా 800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మొదటి 17 రోజులు సైతం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. భారీ బడ్జెట్తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని మైత్రి మూవీ మేకర్స్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వమే టికెట్ల ధరల రేట్లు పెంచడానికి అనుమతించింది కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే టికెట్ రేట్ల పెంపు వల్ల అభిమానులపై భారం పడుతోందని, పైగా అర్ధరాత్రి 1 గంటకు తెల్లవారుజామున 4 గంటలకు షోలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయం చారిటీ, సీఎం, పీఎం సహాయ నిధి ఖాతాల్లోకి వెళ్లడం లేదని నిర్మాత లబ్ధి పొందుతున్నారన్నారు. టికెట్ ధరలతో పోలిస్తే థియేటర్స్ లో పాప్కార్న్, మంచినీళ్ల బాటిల్స్ ని కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు కదా అని జడ్జ్ ప్రశ్నించారు. బెనిఫిట్ షోకు ఒక వ్యక్తి 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే 8,000 అవుతుంది కదా అని అడిగారు. దీనికి నిర్మాత తరపు న్యాయవాది స్పందిస్తూ బెనిఫిట్ షో కేవలం హీరో అభిమాన సంఘాలకు మాత్రమేనని, అందుకే రేట్లు పెంచినట్లు కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరపు లాయర్ సమయం కోరగా తదుపరి విచారణను డిసెంబర్ 17కి న్యాయమూర్తి వాయిదా వేశారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ నిర్దేశించిన విధంగానే టికెట్ల ధరలు కొనసాగనున్నాయి. ఇక డిసెంబర్ 4న 9:30 గంటల బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గంట షోకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాత్రి 9:30 గంటల షోకు టికెట్ ధరను అదనంగా 800 పెంచింది. ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా 800 చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర సుమారు 1000కి పైనే అవుతుండగా మల్టీప్లెక్స్లో 1200 దాటుతుంది. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతినిచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్స్లో 150, మల్టీప్లెక్స్లో 200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో 105, అలాగే మల్టీప్లెక్స్లో 150 పెంపునకు అనుమతిచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో 20, మల్టీప్లెక్స్లో 50 పెంపునకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే తరహాలో స్వల్ప మార్పులతో ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ ధర పెంపునకు అనుమతినిచ్చింది.